మీ చెఫ్ని. ఈరోజు మీకు హోటల్ స్టైల్లో మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక రోల్ తీసుకుని టేబుల్ స్పూన్ మిరియాలు, అర టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకొని ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోమారు కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసి పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న 20 గ్రాముల చింతపండు పులుసు, 1 లీటర్ నీళ్లు, ఒక 4 కొత్తిమీర కాడలు, 2 రెబ్బలు కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న ఈ మసాలా పొడి, టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఇంతేనండి, హోటల్ స్టైల్లో మిరియాల రసం తయారైంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.